శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహంలో ఇంటి యజమాని ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇటువంటి శని ప్రభావానికి గురై మందుడుగా అతడు ఏ పని చేయక నిరాశ నిస్పృహలతో తన కార్యక్రమాల్ని సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ శని ప్రభావం నుంచి ఇంటి యజమాని బయల్పడటానికి వీలుగా శనివారం నాడు ఇంటిలో ఉన్నటువంటి వారు గృహ యజమానితో సహా తమ శరీరానికి నువ్వుల నూనెను చక్కగా మర్దించుకొని తలపైన ఆముదంతో అద్దించుకొని అభ్యంగన స్నానం గనక చేసినట్లయితే శని రీత్యా గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి ఆ యొక్క ఇంటి యజమానితో పాటుగా మిగతా వారికి కూడా సర్వ సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది సుమా. ఇంటి యజమాని తప్పనిసరిగా ఏలినాటి శని ప్రభావానికి గనక గురి అయినప్పుడు శనివారం రోజున నువ్వులు బెల్లం చక్కగా కలిపి ఒక ఉండగా చేసి మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవు చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి ఆ గోవుకు ఈ యొక్క ఉండను గనక తినిపించినట్లయితే శని దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉన్నది. శని మందమతి కాబట్టి, మందుడు నడక లేనటువంటి వాడు కాబట్టి ఆ ఇంటి యజమాని గనక నిత్యము 5 గంటలకే నిద్ర నుంచి లేచి చక్కగా గనక వ్యాఖ్యాళికి గనక వెళ్ళినట్లయితే కొంత దూరాన్ని అనుకొని నడిచి వచ్చినట్లయితే నడిచేటువంటి వ్యక్తులకు శని దూరమవుతాడు. నడక నడిచేటువంటి వ్యక్తులకు శని ఆవహించడు అని కూడా శాస్త్రంలో ఉన్న నిగూఢ రహస్యం కాబట్టి తప్పనిసరిగా ఇంటి యజమాని ఉదయాన్నే నడక ప్రారంభించాలి. అంతేకాక శనీశ్వర అనేటువంటి పదం కూడా ఉంది కాబట్టి ఈశ్వరారాధన ఏ గృహంలో అయితే జరుపుతారో ఆ గృహంలో శని యొక్క ప్రభావ పుంజాల యొక్క తత్వం ఆ వ్యక్తి జీవితంపై ప్రసరింపచేయక సుసంపన్నమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనకు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని కూడా శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన శని పట్టినటువంటి వారు ఎవరైనా సరే హనుమత్ బడబాలన స్తోత్రాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు గనక ప్రతి శనివారం కూడాను ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి శని నుంచి వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి ఆ వ్యక్తి బయటపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అనేటువంటి విశేషాంశ తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇంటిలో తప్పనిసరిగా ఓంకారనాదం, రామనామం, హనుమంతుని యొక్క నామాల్ని కనుక నిత్యం కూడా చాంటింగ్లా గనక ఆ గృహంలో గనక ప్రసరింపచేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి గ్రహచార రీత్యా శనిపీడ ఉన్నప్పటికీ ఆ యొక్క తత్వం ఈ వ్యక్తి పైన అంతగా పనిచేయకుండా ఆ యొక్క మంత్రోచ్చరణ ప్రభావ తత్వం ఈ వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని కూడా చెప్పవచ్చు. శమగ్ని రగ్ని భిస్కరశ్చన్న స్తపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అనేటువంటి
ఆ మూల మంత్రాన్ని తన పూజా మందిరంలో గనక నిష్టగా ధ్యానం చేసి ఈశ్వరాభిషేకం గనక నిర్వహించినట్లయితే ఆ శని దోషం నివృత్తి అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. తాను నిత్యము కూడా భోజనం చేసేటప్పుడు మొట్టమొదటి ముద్దను అలా తీసి శనీశ్వరునికి అంకితం చేస్తున్నట్టుగా భావించి ఆ ముద్దను గనక కాకికి గనక సమర్పించినట్లయితే శనీశ్వరుని యొక్క వాహనం ఆ యొక్క కాకి కాబట్టి ఆ కాకి భుజించడం చేత శని దోష నివృత్తి కలగటానికి ఈ ఇంటి యజమానికి అదృష్టాన్ని ప్రసాదించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని కూడా చెప్పవచ్చు. నల్ల నువ్వులు, బెల్లం, ఒక పొడుగాటి మేకు ఇవన్నీ కూడా ఒక విస్తరాకులో ఉంచి శని మంత్రాన్ని ధ్యానం చేసి దేవాలయం వద్ద ఉన్నటువంటి వ్యక్తికి గనక దానం ఇచ్చినట్లయితే శని దోష పరిహారం అయి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. శనికి మందమతి అనేటువంటి పేరు ఉన్నది కాబట్టి ఆయనకు ఆముదంతో అభిషేకం చేస్తే చాలా విశిష్ట ఫలాన్ని ప్రసాదింపచేస్తాడు. అయితే అందరూ ప్రస్తుతం నువ్వుల నూనెతోనే అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆముదంతో చేసినట్లయితే విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం శనిగ్రహంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాక నిత్యం కూడా ఇంటి యజమాని తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేచి దంతధావనం చేసుకొని తూర్పు తిరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం గనక నిలబడి గనక చదివినట్లయితే ఆ ఏడుకొండల వాని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల శని దోష పరిహారం అయి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు.